హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీజీ వరల్డ్. సో మీకోసం ఒక వెడ్డింగ్ టెంప్లెట్ని అయితే తీసుకొచ్చాను. అది కూడా ఫ్లోరల్ వెడ్డింగ్ ఇన్విటేషన్ టెంప్లెట్ అనమాట. సో ప్రజెంట్ ఉన్న ట్రెండ్కి తగ్గట్టుగా ఉంటుంది. సో ఒకసారి ఇన్విటేషన్ టెంప్లెట్ ఎలా ఉంటుంది ఏంటి అని మీరు ఇక్కడ డెమో అయితే చూడొచ్చు. ఓకే, టెంప్లెట్ అయితే చూసారు కదా. సో ప్రజెంట్ దీన్ని ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అనేది అయితే ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు వెడ్డింగ్ ఇన్విటేషన్ టెంప్లెట్ నేను రేర్ ఫైల్‌గా ఇస్తున్నా. అదే విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసి కూడా పెట్టాను. సో దాంతో పాటు దానికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇంక్లూడ్ చేసి పెట్టాను. మీరు ఇబ్బంది పడొద్దని చెప్పేసి. అండ్ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. కావాల్సిన వాళ్ళైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫైల్ అయితే ఉంది. డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చేసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేనైతే 2024 యూజ్ చేస్తున్నా. ఎవరికైనా జెన్యూన్ వెర్షన్ సబ్స్క్రిప్షన్స్ ఏమైనా కావాలి అంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అడోబీ వెర్షన్స్. ఓకే, మనకైతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూద్దాం. అండ్ మోస్ట్‌లీ ఇక్కడ మీరు ఎక్కువగా ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ క్వార్టర్‌లో పెట్టుకోవాల్సి ఉంటది. ఎందుకంటే ఫుల్ ప్రివ్యూ పెట్టుకున్నప్పుడు మీ సిస్టమ్ అయితే హై కాన్ఫిగరేషన్ కానట్లయితే స్ట్రక్ అయ్యే చాయిసెస్ అయితే చాలా వరకు ఎక్కువ ఉంటాయి. సో మోస్ట్‌లీ ఇక్కడ ఏంటంటే మీరు క్వార్టర్ పెట్టుకుంటే చాలా బెటర్. మీకు ప్రివ్యూ కొంచెం డల్‌గా కనపడొచ్చు. బట్ థింగ్ ఏంటంటే మనకి వర్క్ చేసుకోవడానికైతే చాలా కంఫర్టబుల్‌గా ఉంటది. సో ప్రెజెంట్ నా సిస్టమ్ కొంచెం హై కాన్ఫిగరేషన్. సో నేను ఇక్కడైతే మీకు ప్రివ్యూ చాలా క్లియర్ కనపడడానికైతే ఫుల్ రిజల్యూషన్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రాసెస్, ఈజీ టు ఎడిట్ అనమాట. సో మీకు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి డోంట్ టచ్ అని ఉంటుంది. చెప్పినట్టుగానే ఈ ఫోల్డర్‌ని టచ్ చేయకపోతే బెటర్. ఎందుకంటే దీంట్లో కంప్లీట్‌గా ఈ టెంప్లేట్‌కి సంబంధించిన సాలిడ్ కలర్స్ కానీ, అడ్జస్ట్‌మెంట్ లేయర్స్ కానీ, నల్ ఆబ్జెక్ట్స్ కానీ ఉంటాయన్నమాట. సో దాని నుంచి కిందకొస్తే ఇక్కడ మీకు ఎడిట్ హియర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. జస్ట్ ఈ ఎడిట్ హియర్‌లోకి వచ్చేసేయండి. అండ్ కావాలి మీరు ప్రివ్యూ చూసుకోవాలనుకుంటే మెయిన్ కంపోజిషన్‌లో అయితే చూసుకోవచ్చు. సో ప్రెజెంట్ అయితే మనం ఫస్ట్ ఎడిట్ చేస్తున్నాం కాబట్టి ఎడిట్ హియర్ లోపలికైతే వచ్చేసేయండి. సో ఇక్కడ ఇది ఓపెన్ చేసినట్లయితే దీంట్లో సబ్ ఫోల్డర్స్ లోపల మనకిక్కడ స్లైడ్ 01, స్లైడ్ 02 అని కనిపిస్తున్నాయి కదా. సో ప్రెజెంట్ అయితే నేను స్లైడ్ 01 అయితే తీసుకుంటున్నా. అండ్ జస్ట్ డబుల్ క్లిక్ చేయండి ఇక్కడ. సో మనకి ఇది వచ్చేసి ప్రీ కాంప్‌గా పక్కన అయితే ఓపెన్ అయిపోతుంది. సో చూసారు కదా, దిస్ ఈస్ స్లైడ్ 01. ఇక్కడ మీకు మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీరైతే క్లియర్‌గా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే మనకిక్కడ కంప్లీట్‌గా టెక్స్ట్ అయితే కనిపిస్తది. ఈ ఫాంట్స్ మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటది. నేను లింక్స్ కూడా ఇచ్చాను. ఐ మీన్ దాంట్లో మెన్షన్ చేశాను. ఎందుకంటే ఇంత స్టైలిష్ ఫాంట్స్ మీకు బయట దొరకడం కొంచెం కాంప్లికేటెడ్ అవుతది కాబట్టి. సరే, సో ఇక్కడి నుంచి మనం వీటిని ఎడిట్ చేసుకోవడానికి ఎక్కువ రిస్క్ అయితే ఏం లేదు. జస్ట్ డబుల్ క్లిక్ చేసుకొని మీకు కావాల్సినట్టుగా డేట్స్ గాని, థింగ్స్ గాని అయితే మార్చుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. సో ఐ పుట్ జస్ట్ 5 పీఎం హియర్. సో ఈజీగా చేంజ్ అయిపోద్దనమాట. అండ్ దాని నుంచి మనం చేంజ్ అయిందా లేదా అని మెయిన్ కంపోజిషన్‌కొచ్చి అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మీకు నేను ఇక్కడ 25 అయితే పెట్టాను కదా. చూసారు కదా. సారీ 5 అయితే పెట్టాను కదా. చూసారు కదా ఎలా కనిపిస్తుందో. అండ్ దాంతో పాటు మీరు ఏదైనా టెక్స్ట్ పైన గాని ఎక్కడైనా క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ షై లేయర్స్ అని కనిపిస్తాయి. మీరు ఇంకా ఇన్‌సైడ్ ఎళ్లి సైడ్ లైట్స్ కానీ ఇవన్నీ ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఈ షై లేయర్ పైన అయితే క్లిక్ చేయండి. సో మీరు షై లేయర్ పైన క్లిక్ చేయగానే అక్కడున్న ఫ్లవర్స్, థింగ్స్ అవన్నీ కూడా అంటే ఈ కంపోజిషన్‌లో ఎన్ని ఎలిమెంట్స్ అయితే యూజ్ చేశారో అవన్నీ కూడా మనకిక్కడ విజిబిలిటీ లోపలికి వచ్చేస్తాయి. సో వీటన్నిటిని మీకు డిస్టర్బ్ చేస్తే ఏంటంటే మన మెయిన్ కంపోజిషన్ అయితే డిస్టర్బ్ అయ్యే చాయిస్ అయితే ఉంది. ఇక్కడ నేను ఒక ఫ్లవర్ ఆఫ్ చేస్తే చూసారు కదా, ఆ చుట్టూ అక్కడ ఉన్న ఫ్లవర్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతున్నాయి. సో చాలా వరకు ఈ షై లేయర్స్‌ని ఆన్ చేసుకోకపోతే చాలా బెటర్. సో ఇన్ కేస్ మీకు ఏవైనా పర్టిక్యులర్‌గా తీసేయాలి అనుకున్నప్పుడు అంటే సైడ్ లైటింగ్ మీకు నచ్చట్లేదు, ఇంకేమైనా థింగ్స్ నచ్చట్లేవు అనుకున్నప్పుడు మీరు రిమూవ్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఈ షై లేయర్స్‌ని అయితే ఆన్ చేసేసుకోండి. సో ఇక్కడ నేను లైట్‌ని ఆఫ్ చేసేస్తున్నా. చూసారు కదా, లైట్ తీసేసిన. ఇంకా క్లియర్‌గా ఉంది. అయితే లైట్ ఆన్ చేసుకుంటే మనకిక్కడ డిమ్‌గా ఉందన్నమాట. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ లైక్ అంటే షై లేయర్స్‌ని ఎలా యూజ్ చేయొచ్చు ఏంటి అని చెప్పేసి. అండ్ దాంతో పాటు మనకు ఇక్కడ డేట్ అయితే చేంజ్ అయిపోయింది. సో సెకండ్ వచ్చేసరికి ఇక్కడ మనకి రీప్లేస్ ఇమేజ్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్లైడ్ 2 పైనైనా క్లిక్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడికొచ్చేసి ఇక్కడైనా కూడా క్లిక్ చేయొచ్చు. సో డైరెక్ట్‌గా డబుల్ క్లిక్ చేద్దాం.
సో మనకి ఇక్కడ ఓపెన్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసారు కదా మీడియా 02 అని, జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్. అండ్ ఇక్కడ రీప్లేస్ యువర్ ఇమేజ్. సో నేను ఇక్కడ ఈ 2 లేయర్స్‌ని అయితే తీసేస్తున్నా. ఒక సాలిడ్ కలర్ ఉంది, ఒకటి షేప్ లేయర్ ఉంది. ఐ జస్ట్ డిలీట్ 2 థింగ్స్. సో డెస్క్‌టాప్ మీద అయితే నేను కొన్ని పిక్చర్స్ అయితే పెట్టుకున్నాను. సో ఇక్కడ ఒక పిక్చర్ ఉంది కదా, నేను డైరెక్ట్‌గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లోపలికైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. సో బేసికల్‌గా థింగ్ ఏంటంటే మనకి అవుట్‌పుట్ లెవెల్ 4Kలో అండ్ క్లారిటీగా కావాలనుకుంటే సో కొన్ని ఇన్విటేషన్స్ వరకు అయితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌కి వచ్చేసరికి మనకు ఎక్కువ ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవడానికి చాయిస్ ఉంటది. అండ్ కెమెరా యాంగిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ప్రీమియర్‌కి వచ్చేసరికి మనకు కేవలం ఎడిట్ బేస్డ్ కాబట్టి వీడియోలు ఎడిట్ చేయడానికి మాత్రమే కుదురుతది. ఓకే. ఇక్కడ నుంచి మనం వచ్చేసి మెయిన్ కంపోజిషన్‌కి అయితే వచ్చేద్దాం. చూసారు కదా మనకి ఇక్కడ కంప్లీట్‌గా మెయిన్ కంపోజిషన్ అయితే రీప్లేస్ అయిపోయింది. అంటే స్లైడ్ 2లో మనకి కంప్లీట్ లైటింగ్ ఇదంతా కూడా వచ్చేసింది. ఇన్ కేస్ మీకు ఈ లైట్స్ ఇవన్నీ కూడా నచ్చకపోతే జస్ట్ ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకొని సేమ్ ప్రాసెస్‌లో షై లేయర్స్‌ని ఆన్ చేసుకోండి. ఇక్కడ మనకి లైట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా మనకు ఆఫ్ అయిపోతాయి అనమాట. సో దిస్ ఈస్ ద వే లైక్ హౌ యూ గోయింగ్ టు బి ఎడిట్. అండ్ దీని నుంచి నెక్స్ట్ వెళ్తే ఇక్కడ ఒక్కొక్క డీటెయిల్, మీ లొకేషన్ ఎక్కడ అండ్ మీకు సంబంధించిన ఎవ్రీ డీటెయిల్స్, ఐ మీన్ డిన్నర్ టైం, ఫోటోగ్రఫీ టైం, సో కేక్, డాన్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి కదా. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ప్రతి ఒక్క థింగ్ని ఈ స్లైడ్స్ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇంకొంచెం ముందుకెళ్తే రెండర్ ఎలా పెట్టుకోవాలనేది చూద్దాం. సో జనరల్గా ఏంటంటే Ctrl+M యూజ్ చేసినట్లయితే కీబోర్డ్ లోపల మీకు రెండర్ అనే ఆప్షన్ అయితే వచ్చేస్తుంది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లోపల. సో ఇక్కడ చూస్తే H264 అని చూపిస్తుంది కదా, ఇది మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇది మీ ప్రీసెట్ అనమాట. మీరు ఏ డాక్యుమెంట్ సైజ్లో సేవ్ చేసుకుంటున్నారు ఏంటి అనేది. సో నేనైతే జనరల్గా H264 యూజ్ చేస్తున్నా. అండ్ సైడ్ ఓకే. ఈ పక్కన చూసారు కదా అవుట్పుట్ మెయిన్ కాంప్ అని చెప్పేసి, ఇది మీ లొకేషన్ అన్నమాట. సో మీరు ఎక్కడైతే లొకేషన్ పెట్టుకోవాలనుకుంటారో అక్కడ పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ రెండర్ పెట్టాను. సో జస్ట్ ఇక్కడ మీకు కావాల్సిన దాన్ని అండ్ సేవ్ కొట్టేసేయండి. ఇక్కడ రెండర్ అని చెప్పేసి క్లిక్ చేసేయండి. దట్స్ ఫైన్. రెండర్ అవుతుంది. బట్ ఈ రెండర్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.